కంగ్రాట్స్ ప్రదీప్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఓకే, ట్రిపుల్ ఈ చేసి ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? యాక్చువల్గా ట్రిపుల్ నేను డిజైనింగ్ కోర్స్ చేశాను. ఓకే. అది గ్రోత్ లేదు. ఓకే. ఎంత 1 year చేశాను. ఓకే. పెద్ద గ్రోత్ లేదు. ఓకే. సో దానివల్ల నేను ఐటీ సైడ్ వద్దాం అనుకున్నా. సాఫ్ట్వేర్ సైడ్ లో కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎలా తెలిసింది బీఆర్ఎం గురించి? మా మావయ్య చెప్పారు. ఓకే. మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చదువుతుంటే ఇక్కడ నేను కోర్స్ తీసుకుంటుందే చెప్పారు. వాళ్ళకి ఆన్ గోయింగ్ కోర్సులోనే అబ్బాయికి జాబ్ వచ్చింది. ఓకే. ఒక 3 months లో జాబ్ వచ్చింది. ఓకే. సో నాకు అది చూసి చెప్తే నేను రెఫర్ చేస్తే నేను గూగుల్లో రేటింగ్ అది చూసాను. ఓకే. దానివల్ల చూస్తే రేటింగ్ హైయెస్ట్ రేటింగ్ ఉంది. ఓకే. సో ఇక్కడ వచ్చి 1 week ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యా. ఓకే. అండ్ నాకు నచ్చింది 8 hours సెపరేట్ సిస్టమ్ అలాట్ చేసి చెప్పడం, బాగా గైడ్ చేయడం, మంజునాథ్ సార్ బాగా చెప్పడం, ఆయన బాగా నచ్చాయి. ఓకే. వచ్చే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఐటీ అసలు సంబంధమే లేదు, రిలేటెడే కాదు. ఎట్లా ఉంది? ఐ మీన్ ఫస్ట్ డే ఆఫ్ ప్రదీప్కి ఈ రోజు ప్రదీప్కి నువ్వు అబ్జర్వ్ చేసి మేజర్ చేంజెస్ ఏంటి? చాలా చేంజ్ వచ్చింది. స్టార్టింగ్లో చాలా టెన్షన్గా, నాకు కోడింగ్ గురించి ఏం తెలియదు. ఓకే. ఫస్ట్ అసలు నాకు ఎప్పుడూ టచ్ లేదు కోడింగ్ గురించి. ఓకే. సో ఫస్ట్ టైం రాగానే నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు నేను ఇందులో సర్వైవ్ అవ్వగలనా లేనా అని చెప్పి చాలా టెన్షన్గా ఉంది. తర్వాత చూస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. 8 hours per day 8 hours బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల. సో దానివల్ల నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను జాబ్ ఈరోజు సక్సెస్ అవ్వలేదు. ఓకే. ఫస్ట్ డే నీకు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా అని. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ని? యాక్చువల్గా నాకు బాగా నచ్చింది ఈ 8 hours ట్రైనింగ్ అనేది. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ క్లాసెస్ చెప్పడం, మంజునాథ్ సార్ బాగా చెప్పడం, ఆయన్ని నాకు పిన్ టు పిన్ బాగా విత్ బేసిక్స్ తో సహా బాగా చెప్పారు. నాకు అసలు యాక్చువల్గా నాకు ఏమి రాదు కోడింగ్ గురించి, స్టార్టింగ్ అసలు ఏమి రాదు. సో ఇప్పుడు అడిగితే మాక్సిమం నేను చేయగలను మొత్తం అన్నీ. ఓకే, నాకు పర్ఫెక్ట్ గా ఉన్నాను కోడింగ్. ఎంత వచ్చింది శాలరీ? 3.6 per annum. ఎక్స్పెక్ట్ చేసావా ట్రిపుల్ ఈ స్టూడెంట్ 30,000 శాలరీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు నేను 3.6 అంటే నాకే షాకింగ్ ఉంది. ఓకే. నార్మల్ ట్రైనింగ్స్ కి బీఆర్ఎం ట్రైనింగ్ కి అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంటి? యాక్చువల్గా అక్కడ 1 hour ఉంటుంది ట్రైనింగ్. ఐ మీన్ క్లాస్ చెప్తారు, సిస్టమ్ అలర్ట్ చేయరు, జస్ట్ 1 hour లో అయిపోద్ది. కానీ ఇక్కడైతే నాకు మేజర్ నచ్చింది 8 hours ఆఫ్ ట్రైనింగ్. 8 hours ఆఫ్ చెప్పడం వల్ల, 8 hours బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల, సిస్టమ్ అలాట్ చేస్తారు సెపరేట్ గా, అండ్ బాగా చెప్తారు, అండ్ బాగా గైడ్ చేస్తారు, అండ్ బాగా సపోర్ట్ ఇస్తారు. సో నాకు ఇవన్నీ బాగా నచ్చాయి బీఆర్ఎల్ లో. నువ్వు వచ్చే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు యూట్యూబ్ లో, ఇప్పుడు నీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్ లోకి రాబోతుంది. హౌ డు యూ ఫీల్ నౌ? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈ వీడియోలో కూడా నేను ఉంటానా, అసలు సర్వైవ్ అవ్వగలనా లేదా కోడింగ్లో అన్న టెన్షన్ ఉండిద్ది. కానీ స్టార్టింగ్ రాగానే మనం అన్నీ చేయగలం, ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేస్తే ఏ టెన్షన్ ఉండదు, అన్నీ సక్సెస్ అవ్వగలను. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? మీకు ఐటీ ఫీల్డ్లో ఉండాలి, సర్వైవ్ అవ్వాలి, చేయాలి అనుకుంటే అన్నీ మామూలుగా వచ్చి ఇంకా బీఆర్ఎన్కి వచ్చి మీరు త్వరగా వచ్చేసి మీరు ఐటీ ఫీల్డ్ మీకు సాఫ్ట్వేర్లోకి రావాలి అనుకుంటే బీఆర్ఎన్లోకి వచ్చి మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. నేను ట్రిపుల్ ఈ నాకే వచ్చిందంటే ఇంకా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.